వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు. ఉదయం 9:15 బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి 10:40 కానూరులోని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వివాహ వేడుక వద్దకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించి మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఇటీవలే దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ నర్మదా నిశ్చితార్థ వేడుక విజయవాడలో ఘనంగా జరిగింది. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రులు, పలువురు టీడీపీ నేతలు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే తాజాగా తన కొడుకు పెళ్లి వేడుకకు రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులను దేవినేని ఉమా దంపతులు కలిసి ఇన్వైట్ చేశారు. గత వారం హైదరాబాద్లోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు వారి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ వివాహానికి తప్పక రావాల్సిందిగా కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో దేవినేని ఉమాతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారు. అయినప్పటికీ రేవంత్, దేవినేనిల మధ్య ఉన్న బాండింగ్ అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేవినేని ఇన్విటేషన్ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుమారుడి వివాహానికి హాజరు కాబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు అయ్యే అవకాశం ఉండడంతో ఒకే వేదిక మీద 2 తెలుగు రాష్ట్రాల సీఎంలను చూసే అవకాశం రానుంది.